చేపల పులుసు వండుకుందామే ఈరోజు. చేపలైతే నీసు కంపోస్తుంది. మనం రిచ్ ఫ్యామిలీ, చికెన్ మటన్ తినాలి. రిచ్ లేదు బొచ్చు లేదు, నాకు చేపలు కావాలి. అవునత్తయ్య, చేపల కూర తిని చాలా రోజులైంది అత్తయ్య. తిందాం అత్తయ్య. తిందామత్తయ్య. నా పెద్ద కోడలు చెప్పింది కదా, తిందాం రాండి. మా అమ్మ బంగారం. ఎన్ని కేజీలు చేపలు కావాలమ్మా చెప్పండి అమ్మగారు. వసేయ్, సూర్యకాంతం గారు వచ్చారే, సూర్యకాంతం గారికి ఏం కావాలో చూసుకో. అమ్మా కట్లా ఉంది, శీలావతి ఉంది, ఇదిగో బొచ్చు ఉంది, పీతలున్నాయి. నీకేం కావాలో అది పట్టుకెళ్ళండి అమ్మా. అత్తయ్య ఎర్రబొచ్చు తీసుకుందాం అత్తయ్య. అత్తయ్య షార్క్ తీసుకుందాం అత్తయ్య. అత్తయ్య పీత తీసుకుందాం అత్తయ్య. ఆపండే, ఏదో ఒకటే తీసుకుందాం. నా కూతురు చెప్పు. అమ్మా నాకు ఆ బొచ్చు కావాలమ్మా. ఆంటీ, కేజీ బొచ్చు ఎంత? 180. అత్తయ్య మన రిచ్ అత్తయ్య, బేరాలు ఆడకూడదు. ఎంత రిచ్ అయినా బేరాలు ఆడాలి. అయ్యో నీకు తెలీదు. పండు కప్పలు ఉన్నాయి కావాలా? అదిగో పండు కప్ప. పండు కప్ప అంటే కప్ప కాదమ్మా, చేప పేరు బాగుంటది, తీసుకోండి. అమ్మా నాకు ఆ బొచ్చు కావాలమ్మా. నా బంగారు తల్లి బొచ్చు అడిగిందిగా, ఇస్తా. ఏమండి ఆ బొచ్చు ఇవ్వరా? మా అమ్మ బంగారం. ఇంకో బంగారు తల్లి కోసం తీసుకున్న బొచ్చు. అత్తయ్య థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ ఎందుకే, మనం ఒకటేగా. తన మాటే శాసనమంట, తన మాటే ఏదం అంట, తను చెప్పిందే చెయ్యాలంట. పార్టీ ఏమిస్తుందో ఏమో, అది రిచ్చే ఏమైనా ఇస్తది. ఇద్దరు వెళ్ళిపోద్ది. సూపర్ ఉంటది, కేక్ ఉంటది. ఈ రోజు ఎంజాయ్ చేయాలి. బాను నాకు బిర్యానీ కావాలి. బాను నాకు మంచూరియా కావాలి. బాను నాకు పిజ్జా కావాలి. బాను నాకు బర్గర్ కావాలి. బాను నాకు చికెన్ 55 కావాలి. బాను నాకు KFC కావాలి. బాను నాకు ఎగ్ నూడిల్స్ కావాలి. కూల్ డ్రింక్స్ కావాలి. బాను బాను ఏమైంది? బాను ఏమైందే? బాను ఏమైందే? బాను షాక్ తిన్నట్టుంది. మరి తిందా ఏంటి? ప్రపంచంలో లేనివన్నీ అడుగుతున్నాం. ఏంటే మీరు ఇంత ఫుడ్ తింటారా? మీరు మనుషులా? మీరు ఇంత ఫుడ్ తింటే నిన్న ఆస్తి నమ్ముకోలే. వామ్మో, ఇంత మాట అన్నావా మమ్మల్ని? మా పరువు మొత్తం తీసేసావే. మేమేమన్నా తిండిపోతులమా? పార్టీ అన్నప్పుడు ఎంత తింటే అంత పెట్టాలి. అదే కదా నీ పార్టీ అంటే. అవును మరి, పార్టీ అంటే లక్షలు ఖర్చు పెట్టాలి. మేమందరం ఎందుకు వస్తున్నాం? తినడానికే కదా మరి. అసలు మేము రిచ్ ఫుడ్ తింటాం. మరి నేను ఏంటి సగంలో ఆపేశావు? చెప్పవే బాబు. నోరు మూయవే, నీ ఉమ్మంతా నా ముఖం మీద పడుతుంది. ఏంటే మూత అట్లా పెట్టినావు? నువ్వు సమంత అనుకుంటున్నావా? వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఎవరే వీళ్ళంతా? ఫ్రెండ్స్. ఎందుకు తీసుకొచ్చావే? పార్టీ ఇద్దామని. ఏంటి ఇంతమంది పార్టీ ఇస్తావా? ఇస్తా. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావే? మా ఆయన ఉన్నాడుగా. అయినా వీళ్ళిద్దరు ఎవరే? మా అక్కలే. అవునా? మరి నీకు సపోర్ట్ చేయాలి కదే. మా అత్త సంగతి నీకు తెలీదు. నన్ను చూస్తే గజ గజ వణికిపోతావు తెలుసా? మీ అత్త లాంటి దాన్ని 100 మందిని చూసాం. మా అత్త లాంటి దాన్ని చూస్తుంటారు, కానీ మా అత్తని చూడలేదుగా. నానా చెప్పరా కాంతారావు, నువ్వు చాలా గ్రేట్ నానా. నానా చెప్పరా రజనీకాంత్. నానా నువ్వు నిజంగానే గ్రేట్ నానా. అవునా, నువ్వు గ్రేట్. ఎందుకు గ్రేట్ రా? ఏ నాన్నైనా సరే కొడతాడు తిడతాడు, కానీ నువ్వు మాత్రం మాతో ఫ్రెండ్లీగా ఉంటావు నాన్న. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ నానా. ఐ లవ్ యూ మై డియర్ సన్స్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు చలుపు ఉండదు. మా అత్తరాని మా మామరాని ఎవరొచ్చినా పార్టీ ఆగేదే లేదు. ఎవర్రా వీళ్ళంతా? ఏమో నాన్నగారు, మాకు తెలీదు, మేము ఇప్పుడే చూస్తున్నాము. చూద్దాం రండి. సరే నాన్న. సరేనన్నా. నేను రిచ్చు, మా ఆయన రిచ్చు. ఎవరనుకున్నా ఇక్కడ భానుమతి ఒక్కటే పీస్. ఎవరమ్మా వీళ్ళంతా? మీ చిన్న కొడలు ఫ్రెండ్స్ అంట మామయ్య. అవును మామయ్య, నా ఫ్రెండ్సే. ఏమమ్మా చిన్న కొడలా, ఇంతమందిని తీసుకొచ్చావు? మీ అత్తకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఏమమ్మా మరదలా, ఎందుకు మనకు రిస్కులు? మా అమ్మ సూర్యకాంతం గురించి తెలుసు కదా. భానుమతి అంటే రిస్క్, రిస్క్ అంటే భానుమతి. బావా తగ్గదలే.
అమ్మ సూర్యకాంతం వచ్చినా దాని అమ్మ చంద్రకాంతం వచ్చినా ఇక్కడ ఎవరు భయపడేదే లేదు. భానుమతి ఇక్కడ. మామయ్య అర్థమైందా? గుర్తు పెట్టుకోండి, సూర్యకాంతం వచ్చినా లక్ష్మీకాంతం వచ్చినా చంద్రకాంతం వచ్చినా ఇక్కడ ఎవరు భయపడేదే లేదు. బావగారు భానుమతి అడ్డ తగ్గదలే. ఆహా అవునా? ఏం బిల్డప్ ఏనిది? బావా గుర్తు పెట్టుకో. ఏహే ఆగు. మామయ్య గుర్తు పెట్టుకో. ఏహే ఆగు. ఏమండి గుర్తు పెట్టుకోండి. ఏహే ఆగు. అక్కలు మీరు కూడా సూర్యకాంతానికి భయపడొద్దు. ఎవరబ్బా ఇదే? నా అత్త కంటే అందంగా ఉంది. అక్క ఈ అమ్మాయి ఎవరు? ఏమోనే, మాకు కూడా అర్థం కావట్లేదు. చాలా మోడల్ గా ఉంది. ఏయ్ నేనంత మోడల్ గా ఉన్నానా? అవును, ఇంతకి నువ్వెవరు? ఏ అప్పుడే నన్ను మర్చిపోయారా? నేనే మీ సూర్యకాంత్ అత్తమని. సూర్యకాంతమత్త. ఓరి దేవుడా. అమ్మ బాబోయ్, సూర్యకాంతం అత్తమ్మ. ఏంటే సూర్యకాంతానికి భయపడిన అంటున్నావు? అప్పుడే భయం పోయిందా? ఏంటే సూర్యకాంతం అంటే ఏమనుకుంటున్నావు? గజ్జ గజ్జ వనకాలి నేను వస్తే. అత్తయ్య అత్త 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 ప్లీజ్ అత్తయ్య వదిలే అత్త 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 ప్లీజ్ అత్త 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 ప్లీజ్ అత్తయ్య వదిలే అత్త 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 ప్లీజ్ అత్త. ఏంటే బర్రలాగా నానెత్తి మీద పడ్డావు? నేను కావాలని పర్లేదే, నాకు తెలుసే. ఇట్లా కాదే నిన్ను. ప్లీజ్ అత్తయ్య వదిలే అత్తయ్య. వదిలేమంటావా? వదిలేమంటావా? ప్లీజ్ అత్తయ్య వదిలే అత్తయ్య. అత్త అత్తయ్య అత్తయ్య నన్ను వదిలే అత్తయ్య, నీ కాలు పట్టుకుంటాను అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. ఏంటే ఈ సూర్యకాంత్ అత్తకే భయపడినంటావా? చిన్న బాబు చీపురు ఎందుకో? వామ్మ అత్తయ్య అత్తయ్య వదిలే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. ఆగవే ఆగు, ఈ రోజు నీ పని అయిపోయింది నా చేతిలో. ఏంటే సూర్యకాంతం అంటే ఏమనుకుంటున్నావు? గజ్జ గజ్జ వనకాలి నేను వస్తే నా ఇంటికే వచ్చి నాకే బిల్డప్ ఇస్తారా? ఇప్పుడు రాండే చూస్తా. జంపు జంపు. చీపిరి కట్ట తిరిగేసి కొడతా ఒక్కొక్కదాన్ని. రండే. ఏంటే ఈ సూర్యకాంతం అత్తతో పెట్టుకుంటారా? నాతో పెట్టుకుంటే మడత అడిపోద్ది. వామ్మో వామ్మో, సూర్యకాంతం అంటే ఏదో అనుకున్నామే, రాక్షసులా ఉంది. ఆగండి ఆగండి, ఎక్కడికి గేసుకుంటూ వెళ్తున్నారు? సూర్యకాంతం అత్త మమ్మల్ని వదిలేయమ్మని దండం పెడతా. ఎన్టీ రామారావు నాగేశ్వరరావుని దడదడలాడించింది ఈ సూర్యకాంతం.